విగ్రహాలని కూల్చివేసేటటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో హిందువులపై దాడి, అదేవిధంగా హిందూ దేవాలయాలపై దాడి, హిందూ భూములపై కబ్జా ఇవన్నీ జరుపుతా ఉన్నారు. నిజంగా మన స్పష్టంగా ఈ యొక్క గుడి ముందు సీసీటీవీలో 8:30 గంటలకి ఇద్దరు వచ్చి ఈ మలమూత్రం చేసి టోపీ వేసుకొని వాళ్ళ బట్టలు ఉతుక్కొని వాళ్ళ ఒంటిని ఉడుక్కొని దేవి మెయిన్ రోడ్ మీద అటువంటి ధైర్యం ఉంది అంటే, ఆ ధైర్యంగా చేశాడంటే అది మామూలు సంఘటన కింద తీసుకోవద్దు. నేను పోలీసులు ఒకటే కోరుతా ఉన్నాను, గతంలో జూబ్లీ హిల్స్ లో కూడా ఈ రకమైనటువంటి ఒక హిందూ దేవాలయాలపై దాడి చేశారు, అక్కడ కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని అక్కడ కూల్చి అక్కడ ధ్వంసం చేశారు. ఈసర్లో కూడా జరిగింది. ఈ రకమైన సంఘటనలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయ పైన, హిందువుల మనోభావాల పైన దాడి జరుగుతూ ఉన్నది. ఈ సంఘటన చిన్న సంఘటన కింద కాదు, ఇది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పథకం ప్రకారము ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒకటో రెండో జరిగిందని అనుకోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారము హిందూ దేవాలయాల పైన అవమానపరిచేలాగానే హిందూ విగ్రహాల దేవి విగ్రహాలని అవమానపరిచేటటువంటి దీంట్లో అనుమానాస్పదమైనటువంటి ఒక వ్యక్తిగతాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేయించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదో చేయి చుట్టుకోవడానికి అతనికి మతస్థిమితి లేదు, ఇంకేదో చెప్పేసుకొని చేయి చుడిస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేకమైన సంఘటనలు చూస్తా ఉన్నాం, కానీ తెలంగాణలో ఈ మధ్య ఈ యొక్క ఇన్సిడెంట్ పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు రోహింగ్యాలా, వీళ్ళు బంగ్లాదేశ్లా, లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చి ఓవర్ స్టే ఉన్నటువంటి వ్యక్తులా, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక వీళ్ళే మతాన్ని రెచ్చగొట్టి మత ఒక సంఘటన చేసుకొని మతన్వాదులకు సంబంధించినటువంటి ఈ సంఘటనలో ఈ మతన్వాది యొక్క సంస్థ దీనిపైన తప్పకుండా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మత సామరస్యాన్ని చెడగొట్టడానికే ఈ యొక్క పనులు జరుగుతూ ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అందుకే మిత్రులారా, అందరం కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, జరిగిన సంఘటనలో వీళ్ళని సీరియస్ గా శిక్ష ఇచ్చినట్టు, లేకుంటే అతన్ని అడుగుతా ఉన్నాను పోలీసులు మనం అరెస్ట్ చేసే అవసరమే ఉంది, తీసుకుని ఎన్కౌంటర్ చేయడమే వాళ్ళకి ఒకటే మార్గం. మన ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయకండి, వాళ్ళకి జైల్లో కింద పెట్టి వాళ్ళ డబ్బులు వేస్ట్ చేయకండి. ఇటువంటి సంఘటన జరిగితే మీరు పోలీసులు కోరుతా ఉన్నారు, మీరు మానవ హక్కుల్ని బాగా రక్షించేవాడిని, కానీ ఇటువంటి వ్యక్తులని ఎన్కౌంటర్ మాత్రమే ఒక సొల్యూషన్. కాబట్టి నేను కోరుతా ఉన్నాను పోలీసులు కూడా, ఇవన్నీ కూడా చేసినటువంటి ఒక వ్యక్తి చేసింది కాదు, ఇది ఒక సంస్థ చేసింది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని వెనక ఎవరున్నారో కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని వెనక ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మిత్రులారా, మన ఐక్యతంతో ఉంటేనే మన గుడ్లను కాపాడగలుగుతాం, మన ఐక్యతంతో ఉంటేనే మన ఒక ధర్మాన్ని కాపాడగలుగుతాం, మన ఐక్యతంతో ఉంటేనే మన దేశాన్ని కాపాడగలుగుతాం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడిని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. అటువంటి ఒక సంఘటన అక్కడ మళ్ళీ జరిగితే ఇక్కడ కూడా ఏమైతే ఒకసారి ఆలోచించమని చెప్పి బంగ్లాదేశీయులు ఇక్కడ ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు, పాకిస్తాన్ ఓవర్స్టేగా ఉన్నారు, వాళ్ళని కూడా వేచి దిద్దాల్సిన వారికి పంపించాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఈ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా ఈ యొక్క దీంట్లో మాట్లాడినందుకు మీ అందరూ ఆశీర్వాదం చేస్తా ఉన్నారు. మీతో నా సాంఘీభావం ఉంటుంది, మీతో నేను ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ పోరాటం కంటిన్యూ చేస్తాము. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనల్ని కూడా ఖండిస్తున్నాం మనం. ఆ సంఘటనలన్నీ కూడా మీరు కూడా విచారించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.